ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ కావ్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య తన ఫోన్ని చూసుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేయకుండా పక్కన పడేస్తుంది. ఇంతలో అక్కడున్న రాజ్ ఏంటి ఈ కళావతి ఎంతకి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం తన ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఒక పక్కన పెట్టేస్తూ ఉంటుంది. అక్కడికి యాబిని వచ్చి, ఏంటి బావా నువ్వు కళావతికి ఫోన్ చేస్తున్నావా, తను నీతో మాట్లాడుతుంది, అవసరం తీరిపోయింది కదా, మరి ఎందుకో నీతో మాట్లాడుతుంది, తను ఒక డ్రీమ్ లాంటిది, అంటే ఇలా వచ్చి అలా పోతుంది, కానీ నేను మాత్రం నీ పక్కన ఎలా ఉంటాను బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి యామిని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న యామిని మాత్రం, అవును బావ, ఎవరైనా అమ్మాయిలు వచ్చారు అంటే వాళ్ళ అవసరాలు తీర్చుకున్నంత వరకే, ఆ తర్వాత మనల్ని వదిలిస్తారు తెలుసా అని చెప్పేసి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో కాఫే దగ్గరికి అపర్ణదేవి వచ్చి, ఏంటి రాజ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయటంలో ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య, నేను ఫోన్ లిఫ్ట్ చెయ్యను, నేను ఆయనతో మాట్లాడను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణాదేవి, అప్పు, కళ్యాణ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు. అవును, ఇక మీదట ఆయనతో నేను మాట్లాడాలనుకోవటము లేదు, ఆయనతో నేను ఆయన్ని కలవను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారి షాక్ అయిపోయి కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం కావ్యని తలుచుకుంటూ ఎందుకు మాట్లాడతలేదు లేదు అని ఆలోచిస్తూ